హలో ఫ్రెండ్స్, వెనుకటి పెద్ద మనుషులు వెనుకటి వాళ్ళు బెండకాయ సారు చేసే విధానం వెనుకటి వాళ్ళు ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు మనం చేసే బెండకాయ సారు, ఈ బెండకాయను మనం నూనెలో మొత్తం వేపుతున్నాం. ఇది దీనిలో జిగురు పదార్థం అంతా ఆ నూనెల్ని ఆవిరైపోతుంది. మన బాడీకి ఉపయోగపడతలేదు. అది వెనుకటి వాళ్ళు ఏం చేసేది, ఇప్పుడు చింతపులుసు కింద ఉన్నది చూడండి, ఇళ్ళనే ఈ బెండకాయలు పోసుడు, ఇట్లనే పచ్చి, ఇక టమాటాలు 4, ఇక పచ్చిమిర్చి, ఇక ఉల్లిగడ్డ అన్నీ ఇళ్ళనే వేస్తారు. వేసి ఇక కరివేపాకు ఇవన్నీ మసిలిన తర్వాత మామూలుగా మళ్ళీ ఇక కారపొడి కూడా ఇప్పుడే కొంచెం పసుపు, బాగా కొంచెం ఉప్పు, ఇప్పుడు ఇది మంచిగా మసిలిన తర్వాత మామూలుగా మళ్ళీ యథావిధిగా పోపు గింజలు వేసుకొని ఎల్లిపాయ జీలకర్రతోని, ఎండుమిర్చి ఎల్లిపాయ జీలకర్రతోని మనం పోపు పెట్టుకుంటే సరిపోద్ది. అయితే ఈ బెండకాయలో ఉన్న జిగురు పదార్థం అయితే ఏది ఉందో మన బాడీకి ఉపయోగపడుతుంది. అయితే ఈ పోపుకే మనం బెండకాయను మొత్తం జిగురంతా అయిపోయేదాకా వేపినామనుకో, ఆ జిగురు మనకు బాడీకి ఉపయోగపడతలేదు. మన బాడీకి ఉపయోగపడే జిగురు పదార్థం బెండకాయలో ఉన్నది, కానీ అది మనం బాడీకి ఉపయోగపడనిస్తలేము. వెనుకటి వాళ్ళు మాత్రం ఇట్లా చేసేది. అంటే నేను కూడా సీనియర్ సిటిజన్ కాబట్టి చెప్తున్నా, నువ్వు వెనుకటి గురించి నీకేమెరకంటే చెప్తున్నా. నేను సీనియర్ సిటిజన్, నా వయసు 60 నుంచి 70 మధ్యలో ఉంటుంది. అందు గురించే నా అనుభవం ప్రకారంగా చెప్తున్నా. బెండకాయ సారు వెనకటి పెద్ద మనుషులు ఈ రకంగా చేసేది. చూడండి, రుచి తగ్గదు, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ బెండకాయలో ఉన్న ఔషధం మనకు ఉపయోగపడుతుంది. దీన్ని ట్రై చేసి చూడండి. ఇది వెనకటి వాళ్ళు చేసే పద్ధతి. ఇది ఏముండదు, మంచిగా అన్ని రకాలుగా మసులుతుంది. మసిలిన తర్వాత మనం యథావిధిగా మళ్ళీ అంతా పోపు పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అన్ని ఐటెంలు వేసినాం. ఇవాళ వేసేది ఏమున్నది, ఒక జీలకర్ర, ఎల్లిపాయ, పోపు ఇత్తులు, ఎండుమిర్చితో పెట్టి కలిపి అది మనం యథావిధిగా మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ట్రై చేసి చూడండి. మనకు ఈ బెండకాయలో ఉన్న జిగురు పదార్థం మనకు ఉపయోగపడాలనుకుంటే, మనకు అందరికీ ఆరోగ్యానికి పనిచేస్తుంది. అది మనం ఈ ప్రకారంగా చేస్తే పనిచేస్తుంది. ఈ కొత్త పద్ధతిగా ఈ పోపుకు ఎంపుడు మొత్తం మాడిపోయేదాకా ఎంపితే మనకి ఏం పని చేయదు. ఈ రకంగా చేస్తే పనిచేస్తుంది. వెనకటి వాళ్ళు ఇట్నే చేసేది, మనం కూడా ఇట్నే ట్రై చేయాలి అని చూస్తున్నా. చూడండి, ట్రై చేసి చూడండి, ఏమన్నా టేస్ట్ తగ్గుతుందా, టేస్ట్ ఉంటుందా లేదా చూడండి. నేను కంపల్సరీ టేస్ట్ చేయముంటుంది, టేస్ట్ ఏం తగ్గది. ట్రై చేసి చూడండి. వెనకటి పద్ధతులు బెండకాయ సారు, వెనకటి పెద్ద మనుషులు చేసే విధానము బెండకాయ సారు చూడండి. మళ్ళీ పోపుకు పెట్టేటప్పుడు చూపిస్తాం. బెండకాయ సారు మసిలింది అంటే వక్కలు ఉడికేదాకా మసలు పెట్టాలి. సరే, ఉడికింది, మసిలింది. ఇప్పుడు పోపుకు పెడుతున్నా. పోపు గోలించి అలా పోతే అయిపోద్ది. బెండకాయ సారు రెడీ. ఇది పాత పద్ధతి. అంటే ఇంకా పాత పద్ధతి వాళ్ళకి ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టి పోసు పెట్టు లేకుండే, ఏది గంటెలో పెట్టి నిప్పుకరైనా కాల్చి పోపు పెట్టేటోళ్ళు. అంటే వాళ్ళకి ఇప్పుడు అప్పుడు గీసు లేదు కదా. అదే
పసుపు, ఇప్పుడు మసిలిన సాంబార్లోనే ఇవి పోసుకుంటే అయిపోతుంది. బెండకాయ సార్ రెడీ. ఇది పాత వెనకటి పెద్ద మనుషులు చేసే విధానం. ఇప్పుడు బెండకాయలో ఉన్న జిగురంతా మనకు ఉపయోగపడుతుంది. చూడండి, టేస్ట్ కూడా ఏం తగ్గదు, టేస్ట్ కూడా బాగానే ఉంది. చూడండి, చేసి చూడండి. ఇది నా అనుభవం ప్రకారంగా చేసి మీకు చెప్తున్నా. సరే, చూడండి, టేస్ట్ మాత్రం ఎలాంటిగా లోపం ఉండదు, టేస్ట్ బరాబరి ఉంటుంది. మనకు ఈ బెండకాయలో ఉండే జిగురు పదార్థం అయితే ఏదో మనకు ఉపయోగపడుతుంది.